ఆంధ్ర రాజకీయాలకు అడ్డ టీడీపీ బలంగా ఉన్న గడ్డ. కానీ ఆ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఉన్నా టీడీపీకి ఇన్ఛార్జ్ కరువయ్యారట. ఏపీ రాజకీయాలకు సెంటర్ అయిన ఆ సిటీలో తమకి లీడర్ లేకపోవటం ఏంటని టీడీపీ క్యాడర్ వాపోతోందట. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్న నియోజకవర్గంలో తమని నడిపించే నాయకుడేడి అని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కూటమికి ఎమ్మెల్యే ఉన్నారు సరే, మనకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావాలా వద్దా అంటున్నారట తెలుగు తమ్ముళ్ళు. అక్కడ చాలా మంది నేతలే ఉన్నా వాళ్ళకి ఇన్ఛార్జ్ సీట్ను అప్పగించడంలో అధిష్టానం ఎందుకు జాప్యం చేస్తోంది? ఇంతకీ ఎక్కడుందా నియోజకవర్గం, ఎవరా నేతలు? ఏపీ రాజకీయాలకు కేంద్రం విజయవాడ నగరం. బెజవాడ వెస్టులో బలంగా టీడీపీ, అయినా ఖాళీగా ఉన్న ఇన్ఛార్జి కుర్చీ. లీడర్ కావాలను అంటున్న క్యాడర్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి సీటు ఖాళీగానే ఉందట. దీంతో తెలుగు తమ్ముళ్ళు కొత్త ఇన్ఛార్జి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారట. 2 సార్లు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో టీడీపీ జెండా ఎగిరింది. అక్కడ బలమైన ఓటు బ్యాంక్ ఉన్న నియోజకవర్గంలో పార్టీకి ఇంకా ఇన్ఛార్జిని నియమించకపోవడం ఏంటని తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారట. బెజవాడ వెస్ట్ టీడీపీకి కొత్త ఇన్ఛార్జిగా ఎవరొస్తారు, ఎప్పుడొస్తారు, అసలు ఆ పదవిని ఎవరికిస్తారు అని తెలుగు తమ్ముళ్ల మధ్య జోరుగా చర్చ నడుస్తోందట. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కూటమి పొత్తులో భాగంగా బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన సుజనా చౌదరి నియోజకవర్గంలో తన పని తాను చేసుకుపోతున్నారట. అయితే పొత్తులో భాగంగా పోటీ చేసి కూటమి తరపున బీజేపీ నేత గెలిచిన మన పార్టీకి మనకంటూ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉండాలి కదా అని తెలుగు తమ్ముళ్ళు వాదన వినిపిస్తున్నారట. ఇప్పటికే టీడీపీకి ఇన్ఛార్జి లేక, నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకులు లేక తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలా అని తెలుగు తమ్ముళ్ళు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారట. టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని ప్రస్తుతానికి పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారట. కానీ ఎంపీగా చిన్ని అన్ని తానే నడిపిస్తున్నా వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి అంశంలో ఇన్వాల్వ్ అయి దృష్టి సారించలేకపోతున్నారని టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా టీడీపీకి పెద్దన్నగా పార్టీ తరపున 7 నియోజకవర్గాల బాధ్యతను ఎంపీ చిన్ని భుజాన వేసుకున్నారు. అయితే ఆయా నియోజకవర్గాల పరిధిలో పార్టీకి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఉన్నారని, తమ నియోజకవర్గానికి కూడా అలాగే ఇన్ఛార్జిని నియమించండి మహాప్రభు అని తెలుగు తమ్ముళ్ళు హైకమాండ్ కు మొరబెట్టుకుంటున్నారట. ఇప్పటికే విజయవాడ కౌన్సిల్ పదవీ కాలం ముగిసిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీకి పునర్వైభవం రావాలన్నా, పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్లలో టీడీపీ గెలవాలన్నా పార్టీకి ఇన్ఛార్జిని నియమించి ఇప్పటి నుంచే కసరత్తు చేస్తే తప్ప అప్పటికి మంచి ఫలితం రాదన్న చర్చ లోకల్ టీడీపీలో జోరుగా జరుగుతోందట. మరోవైపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీలో సీనియర్ నేతలున్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వాళ్ళ వైఖరి ఉందంటున్నారు తమ్ముళ్ళు. ప్రస్తుతం పార్టీ తరపున పెద్ద గొంతుగా వినిపిస్తోన్న మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మరో సీనియర్ నేత నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పశ్చిమ టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు పార్టీ తరపున తమ వాయిస్ వినిపిస్తోన్నా పశ్చిమ టీడీపీని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఎవ్వరూ అడుగులు వేయడం లేదట. ఎవరికి వాళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారట. తాజా రాజకీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా ఇన్ఛార్జిగా వీళ్ళలో ఎవరో ఒకరిని ఎంపిక చేయడం గానీ, లేదా కొత్త వారికి అవకాశం ఇవ్వడం గానీ, ఇలా ఏదో ఒకటి అధిష్టానం చేయాలంటున్నారు కార్యకర్తలు. హైకమాండ్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరి వెనుక నడవాలో తెలుస్తుందని, తద్వారా పశ్చిమ టీడీపీ క్యాడర్ స్థిమితపడుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయట. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు ప్రస్తుతానికి ఏ పని కావాలన్నా ఎంపీ కేసినేని చిన్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. ఆయనకే తమ గోడు చెప్పుకుంటున్నారట. బెజవాడ పశ్చిమలో లీడర్ లేక టీడీపీ క్యాడర్ ఇలా విలవెల్లాడుతుంటే, మరోవైపు బీజేపీ మాత్రం నియోజకవర్గంలో చాప కింద నీరులా విస్తరించే ప్రయత్నాలు చేస్తోందట. వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉండాలని చెప్తున్న బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలో పాతుకుపోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. తాను బలపడుతూ బీజేపీని కూడా బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తున్నారట. విజయవాడ వెస్టులో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీ అనేలా ఓ ప్రత్యేక అజెండా రూపొందించుకొని ఆయన అడుగులు ముందుకు వేస్తున్నారట. తన దగ్గరకు సాయం కోరి వచ్చే కూటమి నేతల్ని, కార్యకర్తల్ని కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారట. రాష్ట్ర బీజేపీ నిర్ణయాలకు అనుగుణంగా పశ్చిమ నియోజకవర్గం నుంచే పార్టీ కార్యక్రమాలని విస్తృతంగా నిర్వహిస్తున్నారట.
ఓవైపు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉంది. ఇంకోవైపు అక్కడ బలపడేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావుల్ని గదుపుతోంది. ఈ పరిణామాలతో పశ్చిమ టీడీపీ నేతలు కార్యకర్తలు ఉలిక్కిపడుతున్నారట. టీడీపీ హైకమాండ్ పశ్చిమ నియోజకవర్గానికి త్వరగా ఇన్ఛార్జిని నియమించకపోతే భవిష్యత్తులో తమకు రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని తస్మాత్ జాగ్రత్త అని తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారట. టీడీపీ క్యాడర్ హెచ్చరికలతో అయినా అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి.